అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత సమ్మెకాలపు హామీలు నెరవేర్చాలంటూ కూడా అటు మున్సిపల్ వర్కర్లు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన బాటపట్టారు. పోరుబాటకు సన్నద్ధమైన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా దశల వారీగా ఆందోళన చేస్తున్నటువంటి వీరు ఈరోజు ఏకంగా 24 గంటల దీక్షలు, రిలే దీక్షలకు ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమ్మె నిర్వహించి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతున్నా కానీ సమస్యలపైన పట్టించుకోలేని ఇదే టీడీపీ లీడర్స్ కానీ ఇదే రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇదే కార్పొరేషన్లో మీకు అందరికీ తెలుసు. మేమేమడుగుతున్నామంటే పారిశుద్ధ కార్మికులకు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు సంబంధించింది కానీ వ్యత్యాసం తెచ్చి ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు సమానంగా వేతనం లేదు. ఇప్పుడు ఉండే గ్యాస్ ధర ఏంది, ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈరోజు నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున పెరిగినాయి. 15,000 రూపాయలతో ఎవరు బతకలేరు. అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, కోవిడ్ కార్మికులు ఉండరు, ఇంతవరకు వాళ్ళని కానీ పట్టించుకోలేదు. అంటే ఉత్పత్తి వచ్చేటప్పుడు, ఉత్పత్తి చేసేటప్పుడు, ఉత్పత్తి కావాలనుకునేటప్పుడు ఈరోజు నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులకి సేవ మాత్రం కావాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించరా మేము అడుగుతున్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీడీపీ గవర్నమెంట్ని, మీరు వచ్చి ప్రసంగాలు ఇచ్చేది కాదు, మీరు వచ్చి ప్రతిపక్షంలో అనేక రూపాలలో మాట్లాడడం జరిగింది. ఇదే 9 మందితో కమిటీ వేయడం జరిగింది. ఇదే 9 మందితో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ వరకు ఇంతవరకు ఆడుంది, ఆ ఫైల్ ఉందా లేదా అనేది కానీ తెలీదు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు గతంలో 2019లో 2004లో దానికి సంబంధించిన ఫైలే ఇంతవరకు తీసేసే పరిస్థితి లేదు. ఈరోజు పారిశుద్ధ కార్మికులు మనుషులు కాదా, ఇంజనీర్ కార్మికులు మనుషులు కాదా అంటే ఇంజనీర్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు తండుకొని సావండి అనే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. అందుకే మున్సిపల్ కార్మికులు ఈరోజు పండగైనా, ఈరోజు అనేకైనా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నాం. ఈరోజు క్లాప్ ఉంది, వేలాది కోట్ల రూపాయలు పందుకొక్కుల మీద కాంట్రాక్టర్లకు, దళారులకు దారపోస్తాను కానీ క్లాప్ డ్రైవర్లకు ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళు చచ్చిపోతే పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అది కడతానో కట్టలేదో తెలీదు. ఈరోజు అడిచిన వర్కర్లు ఉన్నారు. అడిచిన వర్కర్లు దాదాపు కడప నగరంలో జనాభా ఏం తగ్గరు కదా, జనాభా పెరిగేదే. అన్ని మున్సిపాలిటీలలో జనాభా పెరుగుతూనే ఉంటాయి, ఎక్కడ జరగదు. కార్పొరేషన్లో చెత్త ఉత్పత్తి అయ్యేది కానీ ఉత్పత్తి తగ్గదు. ఉత్పత్తి పెరిగే కొద్దీ జనాభా పెంచుకుంటూనే పోవాలి. అప్పుడు 3 లక్షల మంది జనాభా ఉన్నారు, ఇప్పుడు ఏమైంది 5,50,000 మంది జనాభా ఉన్నారు. అంటే జనాభా అనుకూలంగా పెట్టి సదరానికి ఇంత అన్ని రూపంలో మనుషులు తీసుకునే పరిస్థితిలో ఉంది. వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. 12,000 వాళ్ళు చచ్చిపోతే ఎవరులే, వాళ్ళ భార్య బిడ్డలకి ఎవరు దిక్కులే. ఈరోజు చాలామంది చనిపోయిన కార్మికులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కలిపి వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ కట్టిమని అడుగుతున్నాం. అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈరోజు చంద్రబాబు గారు అనేక రూపాయలలో మాట్లాడుతున్నాడు. ఈరోజు పిఆర్సీ దాని మీద 12 పిఆర్సీ మున్సిపల్ కార్మికులకి, వాళ్ళ పర్మనెంట్ కార్మికులకు వాళ్ళకు వచ్చిన పాపన లేదు. డిఎల్లో ఇంక్రిమెంట్లు, దానికి సంబంధించిన బెనిఫిట్స్ లేదు, ఏపీజీలు బాండ్ లేదు, వాళ్ళకి హెల్త్ కార్డుకి సంబంధించిన డబ్బులు లేదు, రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ కానీ ఇంతవరకు లేదు. ఈరోజు డ్రైవర్లకు సంబంధించింది కానీ, క్లాబ్లో పనిచేసే వాళ్ళు కానీ అనేక మంది సేవలు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఉండే టీడీపీ గవర్నమెంట్ వచ్చి కూర్చునిందో అట్లాగే ఈ చంద్రబాబు గారు కానీ వెంటనే స్పందించాలి. మేము అరెస్ట్ అయినప్పుడు గతంలో ప్రెస్ మీట్ పెట్టాం, ఈ అరెస్ట్ అయినా కాదు, ఇప్పుడు కానీ మీరు మాట్లాడి, ఇప్పుడు కానీ మీరు చేసి మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించండి. లేకుంటే రేపు అసెంబ్లీ జరుగుతుంది, ఈ అసెంబ్లీకి పెద్ద ఎత్తున వచ్చి విజయవాడలో పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, గతంలో కూడా ఏదైతే నేత కూడా కొంచెం హామీ ఇవ్వడం జరిగింది, ఏదైతే ఈ పని ఎవరైనా చేస్తారా అని కూడా వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తులే మీకు పట్టించుకోపోవడం ఎలా చూడొచ్చు? ఈ రోడ్డు ముందు ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట మోసం చేసిందో, ఈ ముందుండే రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పింది, ఇదే పండగ మూమెంట్లోనే ఇక్కడ 16 రోజులు సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. 16 రోజుల సమ్మెలో మాకు ఇచ్చిన హామీలను మా ఎల్తాల వెన్సు మాకే జీతంలో కలిపి మమ్మల్ని లేపడం జరిగింది ముందు ఉండే ప్రభుత్వం. మళ్ళీ ముందు ఉండే ప్రభుత్వం అలా చేసింది. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం లేని ప్రభుత్వం వచ్చి ఈడ మాకు సంధిభావం తెలపడం జరిగింది. మేము అధికారంలోకి వస్తానే మీ సమస్యలు అన్నట్టు మా సమస్యలన్నీ మేము తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము చేస్తాం, మీకు అండదండగా ఉంటాం. మేము ఆ రోజు కూడా అసెంబ్లీలో కొట్లాడి మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్క కార్మికుని పర్మనెంట్ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఇప్పుడు వచ్చి ఈయన ఎక్కి గుడక ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుంది, అవుతూ గుడక పర్మనెంట్ చేస్తాం. ఆ కార్మికులు ఎలా ఉన్నారు ఏంటి,
వాళ్ళకు పర్మనెంట్ చేయాలా? ఇప్పుడు ఉండే జీతాలకు వాళ్ళు బతకగలుగుతారా? వాళ్ళు చేయగలుగుతారా? ఇప్పుడుండే ధరలు అనుకూలంగా వాళ్ళు ఏం తిని బతుకుతున్నారు అని ఆలోచన చేయకుండా మున్సిపల్ కార్మికులు అంటే అంత చిన్న చూపు చూస్తున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మున్సిపల్ కార్మికులను పట్టించుకునే పోయే పాపాన లేదు. ఇప్పుడు మాకే 20 పెట్టి ఇంజనీర్ కార్మికులకు ఒక జీతము, పారిశుద్ధ్య కార్మికులకు ఒక జీతం ఇచ్చి కార్మికులకే ఐకమత్యం లేకుండా 20 చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సత్యనమే వాళ్ళకు 32 జీవో కదన్నా, 36 జీవో ప్రకారం వాళ్ళకి వేతనాలు పెంచాలా, అలాగే కొత్త కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలా, వాళ్ళని ఆప్కోస్లే చేర్చాలా, ఆప్కోస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలా. అది అట్లా చేయకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ఎట్లా చూసినావో చంద్రబాబు గారు అలాగే మళ్ళా చూడకపోతే కనుక నువ్వు చూడు, కార్మికులు అంటే చిన్న చూపు చూస్తున్నావు. ఒక ఇన్సూరెన్స్ లేదు, మనుషులు చనిపోతే ఒక బెనిఫిట్ ఏమైనా పెట్టారా మీరు? ఒక ఇన్సూరెన్స్ పెట్టారా మీరు? కనీసం ఆ మనుషులు ప్రతి ఆఫీసులో పనిచేసే వాళ్ళ కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది. మీకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, మీకు పిఎఫ్ ఉండాయి, ఈఎస్ఐ ఉండాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి జీతం కనీసం ఈరభద్ర షాపులో గుడ్డలంగటే పోయినా కూడా నెలకు సంవత్సరానికి ఒక 500 ఏయన్నా పెంచుతున్నాడు. నువ్వు అది లేదు, కొట్లాడాలా, పోరాటాలు చేయాలా. మేము కొట్లాడుకొని పోరాటాలు చేసుకొని పెంచుకోవాలా. మీరు లక్షలు జీతాలు తీసుకోవాలా? మాకు ఎలాంటిది లేదు. మాకు ఇది ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయాలా, ఆప్కోస్ వర్కర్లకు పర్మనెంట్ చేయాలి. మా ప్రధానమైన డిమాండ్ అది ఒక్కటేనండి, ఆప్కోస్ వర్కర్లకు పర్మనెంట్ చేయాలి, కొత్త కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి, వాళ్ళని ఆప్కోస్లోకి చేర్చాలి. ఇంజనీర్ కార్మికులకు వచ్చి వాళ్ళకు 36 ప్రకారం వేతనం పెంచాలి. మీరు చెప్పండి. గతంలో సమ్మె చేసినాము, ఎప్పుడు సమ్మె చేసినా ఎప్పుడు దీక్షలు చేసినా మాకు ప్రభుత్వం హామీలు ఇస్తుందే కానీ చేసేదంటూ ఏం లేదు. మాటలోనే చెప్తున్నారు కానీ చేతల్లో చేసింది ఏం లేదు. ఉదయాన్నే లేచి మేము 5:30కి నిద్ర లేచి పోయి రోడ్లన్నీ ఊడ్చి జనాలు బయటకు వచ్చే లోపల రోడ్లు శుభ్రపరిచి ఆ దుమ్ము ధూళి ముక్కలకు పోయి ఆరోగ్యం ఇబ్బంది పడతా శ్వాసకోశ వ్యాధులతో మేము ఎన్నో బాధలు పడుతున్నాము. తర్వాత కాలువలు ఎత్తేటప్పుడు అవి వచ్చి ఆ కాలువ మణిలాలు వచ్చి ఒళ్ళు మీద పడినప్పుడు ఒళ్ళు జిల్లలు బొబ్బలు ఇలాంటి అనేక రోగాలతో మేము బాధపడుతున్నాము. మాకు చేయకోకుండా మీ రాజకీయ పరిస్థితుల్లో మీరు ఎప్పుడు ధర్నాలు చేసినా కూడా జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి ప్రతి ఒక్కరు మేముండా మీ వెనక అనే వాళ్ళకనే మాటలు తప్ప చేతలలో ఏం చేసేదంటూ ఏం లేదు. దయచేసి మేమేమైతే డిమాండ్ అడుగుతున్నామో మాకు పర్మనెంట్ చేయాలా. మేము ఎన్నోసార్లు సమ్మెలో కూడా అడిగేది ఈ ఒక్క విషయమే, మాకు పర్మనెంట్ చేసి ఇంజనీర్ కార్మికులకు 36 ప్రకారం కేటగిరీని బట్టి వాళ్ళకి వేతనాలు పెంచాలా, ఆప్కాస్లో చేర్చుకొని మాకు వీళ్ళు కొత్త కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చాలా. కోవిడ్ వర్కర్లు కష్టపడి ఎంతో పనిచేసి ప్రాణాలకు బిడ్డలు చనిపోతే తల్లులు చనిపోతే బిడ్డలు రాలేదు. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులు మనమంతా పోయి వాళ్ళకి వాకిళ్ళ ముందర నిలబడి బ్లీచింగ్లు కొట్టడము ఎన్నో రకాల సేవలు చేసినాము. అలాంటి వాళ్ళని పొద్దు తీసేస్తాను నిలిపేస్తానంటే వాళ్ళు చాలా బాధతో గురైపోయి ఎన్నో అనేక రకాల బాధలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి లేకోకుండా వాళ్ళని కూడా ఆప్కాస్లో చేర్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ చేయాలా, కొత్త కార్మికులని ఆప్కాస్లో చేర్చాలా, క్లాబ్ డ్రైవర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలా. ఈ ముఖ్యమైన డిమాండ్లని ప్రభుత్వం దిగొచ్చి వెంటనే స్పందించాలని మా యొక్క ఈ దీక్షలలో తెలుపుకొరుచున్నాము. నమస్తే. మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఓ రకంగా గతంలో కూడా ఏదైతే ఈ పని ఎవరైనా చేస్తారన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి వ్యక్తులు అసలు మున్సిపల్ కార్మికులను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు మాత్రం మారట్లేదు. కారణం ఏంటంటే మున్సిపల్ కార్మికుల్ని ప్రతి రాజకీయ ప్రభుత్వాలు అన్నీ కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తక్కువ చేసి చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు మా బతుకులు ఇట్లనే ఏడుస్తున్నాయని మేము చెప్పదలుచుకున్నాం. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేసే పని ఎవరు చేయలేరు అని చెప్పి పెద్ద ఎత్తున ఫోకస్ చేశాడు. చాలా మంచిది. నీకు తెలిసింది మున్సిపల్ కార్మికులు చేసే పని ఎవరు చేయలేరని తెలిసింది. ఏ రాజకీయ నాయకుడు చేయడు, ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయడు. అయినా కార్మికులు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లేకుండా మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసినారు, పర్మనెంట్ చేసేమి తప్పైపోయిందా? పర్మనెంట్ చేయకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినారు? లేదు. జీతం పెంచడంలో కూడా 5 నెలలు ఒకసారి అలవెన్స్ ఆపేసినావు, 6,000 అలవెన్స్ ఇచ్చి 5 నెలలు ఆపేసినావు. మళ్ళా దానికి పోరాటం చేసి మళ్ళీ సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు నీకు కనపరాలేదా మున్సిపల్ కార్మికులు చేసే పని?
మరి ఇట్లాంటి దుశ్చర్య గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగనే చేసినాడు. 279 జీవో తెచ్చి కార్మికులని విచ్ఛిన్నం చేయడానికి చూసినాడు. ఇప్పటి పరిస్థితి కూడా ఇంజనీరింగ్ కార్మికులని ఒక రకంగా, శానిటేషన్ కార్మికులను ఒక రకంగా చూస్తూ వారికి వీరికి జీతాన్ని వ్యత్యాసం చూపుతూ మా మధ్య మాకే చిచ్చులు పెడుతూ ఏదైతే సమ్మెకాలపు జీవోలు ఉన్నావో అవన్నిటినీ అమలు చేయమని గత 6 నెలలుగా కూడా మా రాష్ట్ర కమిటీ మీ చుట్టూ తిరుగుతూ ఉంది, మీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంది, మీ ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇప్పటికి పట్టించుకునేటువంటి కారణం ఎందుకు అంత నిర్లక్ష్యమేమి అని మేము అడుగుతా ఉన్నాం. నిర్లక్ష్య ధోరణి తగదు. ఇకనైనా మేల్కొని క్లాబ్ డ్రైవర్లకి అన్యాయం జరుగుతూ ఉంది, అడిషనల్ కార్మికులు కొత్త కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు ఒక సగటు కుటుంబం బతకాలంటే 26,000 కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే నువ్వు ఇస్తున్నటువంటి జీతం 12,000. 12,000తో ఏ కుటుంబం బతుకుతుందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. 12,000తో ఇంటి బాడికి వస్తుందా, పిల్లల చదువులు వస్తాయా, పిల్లల ఆరోగ్యం వస్తుందా, లేకపోతే వారికి ఇంకేమైనా పౌష్టికాహారం వస్తుందా, ఏమొస్తుంది 12,000తో? ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ పాలనని ఏమని అనాలో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వారికి రావాల్సినటువంటి ఏదైతే జీవో 36 జీవో ఉందో ఆ జీవో ప్రకారము అందరికీ సమానంగా జీతం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దీక్షల్ని ఇక రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి తీసుకొని పోతుంది సిఐటిగా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఓ రకంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులు ప్రధానంగా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటామని కూడా వ్యాఖ్యలు చేశారు. చాలామంది గొప్ప మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితులు అలా లేవు. ఎలా చూడాలంటారు? మున్సిపల్ కార్మికుల శ్రమని గుర్తించకుండా స్వార్థపూరిత ప్రయోజనాలకు వాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఏ ప్రాంతమైనా, ఏ నగరమైనా, ఏ టౌన్ అయినా ప్రజానికం హాయిగా నిద్రపోతున్నారు, జబ్బుల పాలు కావట్లేదు, రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయంటే మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమైన విషయం పైకి చెప్తున్నారు. కానీ ఆచరణలో చూసేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ కాళ్ళు గడగాల్సిన అవసరం లేదు. కార్మికులు ఇట్లా రోడ్ల మీద తిరగకుండా, పస్తులతో రిలే నిరాహార దీక్షలు చేయకుండా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతా ఉన్నాం. గొంతెమ్మ కోరికలు ఏం కోరటం లేదు. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? మేము గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేశాం 17 రోజుల పాటు. 17 రోజుల పాటు ఈ సమ్మె చేసిన సందర్భంగా మీరు దిగి వచ్చి ఒక ఒప్పందం చేశారు, కొన్ని హామీలు ఇచ్చారు. ఆ ఒప్పందాన్ని, ఆ హామీని అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయమని మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే మున్సిపల్ పార్కులో కాళ్ళు గడగడం అంటే వీళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకొక అంశం కాదు. ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు కార్మికుల్లో వేతన వ్యత్యాసం ఉంటా ఉంది. శానిటేషన్ కార్మికులకేమో 15,000 రూపాయల వేతనాన్ని 6,000 యాడ్ చేసి దాన్ని 21,000 ఇస్తున్నారు. ఈ 36 జీవో విడుదల చేసి ఇంజనీరింగ్ కార్మికులకి 24,000 రూపాయల 500 రూపాయలు అదనంగా ఇస్తాము మేమని చెప్పి హామీ ఇచ్చారు. మరి శానిటేషన్ కార్మికులకు వర్తింపజేశారు, ఇంజనీరింగ్ కార్మికులకి ఎందుకు 24,500 రూపాయలు వర్తింపజేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవే కాదు, ఇంకా చాలా కాలం నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఒక రెగ్యులర్ కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికుడికి, అవుట్సోర్సింగ్ కార్మికుడికి వేతనాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు, వాళ్ళకి మెరుగైన వేతనాలు ఇస్తున్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరు చెప్పి తక్కువ వేతనాలు ఎందుకు ఇస్తున్నారు? అంటే మేము చేసేటువంటి శ్రమ కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు ఎక్కువ మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంలో మెరుగైన వైద్యం కూడా అందించేటువంటి పరిస్థితి లేదు. ఈఎస్ఐ కార్డేమో ఇచ్చారు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఉండటం లేదు. ఇవే కాదు, అసలు కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇంకొకరికి ఉపాధి రావాలంటే, కల్పించమంటే దానికోసం మళ్ళీ పెద్ద ఎత్తున అధికారుల చుట్టూ, మేయర్ చుట్టూ, ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఎటు రీత్యా చూసినా కూడా మీరు కాళ్ళు కడిగినంత శ్రద్ధ మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు మెరుగుపరచడంలో చూపడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఆయన చెప్తున్నాడు మున్సిపల్ కార్మికుల పని ఎవరు చేయలేరని చెప్తున్నారు, సంతోషం. కానీ మున్సిపల్ కార్మికుల కష్టాలు మీరే కదా చూడాల్సింది. ఈ రాష్ట్ర మంత్రిగా మీరు నారాయణ గారు మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరు? మీరు అనుసరించేటువంటి విధానమే. కాబట్టి మేము నారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం,
మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మంది మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు తక్షణమే ఒక మీటింగ్ పెట్టండి. ఎప్పట్లాగా వీటన్నిటి పరిష్కారం చేస్తారో హామీ ఇవ్వండి. హామీ కాదు, రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, పండగకి మెరుగైన వేతనాలు వస్తాయని చెప్పి భావిస్తుంటే ఊరంతా శుభ్రం చేస్తా కడుపులు మాత్రం మార్చుకొని రోడ్డు మీద ఇక్కడ కూర్చోవాల్సిన దుర్మార్గమైన పరిస్థితికి మీరే కారకులు. కాబట్టి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే సమ్మెలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చినటువంటి వాటిని తక్షణమే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం ప్రశాంతంగా, మీరు పరిష్కారం చేయకపోతే రోడ్ల మీద మేమే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళే కాదు, మున్సిపల్ కార్మికులకు అండగా వివిధ రంగాల ఉద్యోగులని కార్మికులను ఏకం చేసి మీ ఐక్యాన్ని ఎండగడతాం, మున్సిపల్ కార్మికులకు అండగా నిలబడతాం, వాళ్ళ హక్కులు సాధించేంత వరకు సిఐటివ్గా మేము కూడా వాళ్ళతో కలిసి పోరాడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికుల జీవితాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొందరు ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబాలను ఆదుకునే దిశగా కూడా పాలక ప్రభుత్వాలు అడుగులు వేయడం లేదు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఏదైతే ఎవరూ చేయలేని పని కూడా వారు చేస్తున్నప్పటికీ కూడా పొట్ట నింపుకునేందుకు కూడా లేని పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ప్రధాన కారణం పాలక వర్గాలే. ఇప్పటికైనా పాలక వర్గాలు స్పందించాలి, లేకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్లను కాదు రాబోయే రోజుల్లో మంత్రుల పర్యటనలు కూడా అడ్డుకుంటామన్నటువంటి హెచ్చరికలు మనతో పాటు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.